సమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. ప్రజాపాలన పేరుతో జరుగుతున్న దోపిడీలతో ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు పరిస్థితి దయనీయంగా మారింది. మంచిర్యాల జిల్లాలో యూరియా పేరుతో ఫర్టిలైజర్ యజమానులు అదనపు వసూలుకు పాల్పడుతున్నారు. కాశీపేట మండలం ముత్యంపల్లి గ్రామంలోని సహస్ర ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంలో ఆన్లైన్లో యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు రైతులు. అయితే కొనుగోలు కోసం షాప్కు వెళ్లిన రైతుల నుంచి ఒక్కో బస్తాపై 80 నుంచి 100 రూపాయలు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దొరికిన కాడికి దోచుకుంటున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 18 బస్తాలు కుమార్ ఎంత తీసుకున్నాడు? 340. నేను ఒక 100 రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి యూరియా బస్తాలపై అదనంగా డబ్బు వసూలు చేస్తున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మంచిర్యాల జిల్లాలో ఏదైతే ఆన్లైన్ లో వైపు ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించినాం అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఆన్లైన్ లో యూరియాకి సంబంధించి ఫర్టిలైజర్ ఏదైతే యూరియా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న రైతులకు ఆయా మండలానికి సంబంధించిన ఫర్టిలైజర్లకు అలాట్ చేస్తున్నారు. దీన్ని అదనంగా అవకాశంగా తీసుకున్నటువంటి ఫర్టిలైజర్ షాప్ యజమానులు అడ్డగోలు రేట్లకు ఏదైతే యూరియా రైతులకు కట్టబెడుతూ కూడా వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా కూడా ఇవాళ ప్రభుత్వం ఏదైతే 266 రూపాయలు యూరియా బస్తాకు నిర్ణయించింది, అదే అయితే అదనంగా దాదాపు 50 నుంచి 80 రూపాయలు 100 రూపాయలకు అదనంగా కూడా రైతులకు ఏదైతే ఫర్టిలైజర్ షాప్ యజమానులు అమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులకు కూడా యూరియా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా సంబంధించి కాశీపేట మండలం ముత్యంపల్లి గ్రామంలోని సహస్ర ట్రేడర్స్ ఫర్టిలైజర్స్ ఏదైతే దుకాణంపై కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి ఏదైతే గత 2 రోజులుగా కూడా కాశీపేట మండలానికి సంబంధించి రైతులు ఏదైతే యాప్ లో యూరియాకు సంబంధించి వాళ్లకు ఏదైతే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నారో దానికి సంబంధించి కూడా సహస్ర ఫర్టిలైజర్స్ కు అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి లోడ్ రావడంతో కూడా రైతులకు సమాచారం అందించారు, మీరు వచ్చి ఏదైతే యూరియా తీసుకెళ్ళండి అని చెప్పేసి. దీంతో కాశీపేట మండలానికి సంబంధించి పలు గ్రామాలకు చెందిన రైతులు కూడా ముత్యంపల్లి గ్రామంలోని సహస్ర ఫర్టిలైజర్ షాప్ కు వచ్చి ఏదైతే యూరియా తీసుకుని పోగా 266 రూపాయల ప్రభుత్వ రేటు ఏదైతే కట్టడానికి రైతులు ముందుకు రాగా ఆ రేటుకైతే ఇవ్వమంటూ కూడా ఆ యజమానులు స్పష్టం చేశారు. దాదాపు 50 నుంచి 80, 100 రూపాయలు ఎక్కువగా ఏదైతే యూరియా తీసుకెళ్లాలంటూ కూడా ఏదైతే యజమానులు ఫర్టిలైజర్ షాప్ యజమానులు డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక రైతులు ఏదైతే తీసుకొని ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బులు చెల్లించి కూడా తీసుకోవడం జరిగింది. ఓవైపు ప్రభుత్వం ఏదైతే యూరియాకు ఈ యాప్ ద్వారా యూరియా తీసుకొచ్చి తమను ఇబ్బందుల పాలు చేస్తున్నదని, ఓవైపు నెట్వర్క్ లేక యాప్ సంబంధించి యూరియా ఎలా ఆన్లైన్ లో బుక్ చేయాలో తెలియ కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి యాప్ ను ఆసరాగా చేసుకున్నటువంటి ఏదైతే ఫర్టిలైజర్ షాప్ యజమానులు అడ్డగోలుగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వంపై ఏదైతే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కూడా ఏదైతే తమ వద్ద అడ్డగోలుగా వసూలు చేస్తున్నటువంటి ఫర్టిలైజర్ షాప్ యజమానులను పై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఒక కాశీపేట మండలం ముత్యంపేట కాకుండా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు సంబంధించి పలు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ప్రధానంగా నిన్న ఏదైతే రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి రైతులు స్థానికంగా ఏదైతే కాశీపేట మండలం సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు ఫర్టిలైజర్ షాప్ సంబంధించి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు, కనీసం రెస్పాండ్ కాలేదు అని అంటున్నారు. మొత్తంగా కూడా అటు వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నుల్లోనే ఈ ఫర్టిలైజర్ షాప్ యజమానులు అడ్డగోలుగా రైతు నుంచి దోసుకుంటున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇది సంబంధించి యాప్ కు సంబంధించి ఏదైతే వీటిని ఏదైతే అడ్డగోలుగా వసూలు చేస్తున్నటువంటి ఫర్టిలైజర్ షాప్ యజమానులకు సంబంధించి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.